Hmm? సుమోల్ ప్లస్ కానీ 3250. కానీ అది దొరకదు ఈ మెడికల్ షాప్. సో ఈ హెడర్ డేటాలో నేను డెరివేషన్ ఇస్తున్నాను ఇక్కడ. ఈ డెరివేషన్ తీసేసి డబల్ కొటేషన్స్లో Recording in progress. 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 Recording in ఇక్కడ డేటాకి హెడర్ డెరివేషన్ ఇస్తున్నాను నేను. కంట్రోల్ రిపోర్ట్ ఇది నా ఫస్ట్ లైన్. డబల్ కొటేషన్స్లో ఎన్క్లోజ్ చేస్తున్నాను. అంటే ఇది జస్ట్ మనం ఒక స్ట్రింగ్ యాడ్ చేస్తున్నాము. దీన్ని హార్డ్ కోడెడ్ వాల్యూ అంటాము. ట్రాన్స్ఫార్మర్ డెరివేషన్స్లో మనం అవుట్పుట్ కాలమ్కి ఒక హార్డ్ కోడెడ్ వాల్యూ యాడ్ చేసాము. ఆ హార్డ్ కోడెడ్ వాల్యూ ఏంటి అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ఆర్ కంట్రోల్ రిపోర్ట్. సెకండ్ దానిలో లెఫ్ట్ టేబుల్ డీటెయిల్స్ ఇస్తున్నాను. సో లెఫ్ట్ టేబుల్ యాడ్ చేయడానికి టేబుల్ నేమ్ కావాలి కదా, అందుకు ఇక్కడ జాబ్ పారామీటర్స్లో లెఫ్ట్ టేబుల్ అని ఆల్రెడీ యాడ్ చేసుకున్నాము, దాన్ని కాల్ చేస్తాము. నేను తీసుకొచ్చి ఇక్కడ డెరివేషన్లో డబుల్ కొటేషన్ లెఫ్ట్ టేబుల్ కోలెన్ ఎన్క్లోజింగ్ విత్ డబుల్ కోట్స్ మళ్ళీ కోలెన్ ఏం చేస్తుంది అంటే కాంటాక్ట్ చేస్తుంది రెండు స్ట్రింగ్స్ని. ఇక్కడ మనం ఇన్పుట్ కాలమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, జాబ్ పారామీటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇంకేదైనా డెరివేషన్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్లో వీటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఏం కావాలి ఇక్కడ అంటే జాబ్ పారామీటర్ కావాలి. లెఫ్ట్ టేబుల్ డీటెయిల్ జాబ్ పారామీటర్ నుంచి ఇక్కడ ఫైల్లోకి పంపించమని చెప్తున్నాను. సో పారామీటర్స్ని ఇలా కూడా అసైన్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మర్ స్టేజ్ యొక్క కాంపోనెంట్స్ అని అడిగితే స్టేజ్ వేరియబుల్స్, లూప్ కండిషన్స్, డెరివేషన్స్, నెక్స్ట్ కన్స్ట్రైంట్స్. డెరివేషన్ నెక్స్ట్ కన్స్ట్రైంట్ రన్ అవుతుంది, అది ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట. డెరివేషన్ అయ్యాకే కన్స్ట్రైంట్ రన్ అవుతుంది. అంటే కన్స్ట్రైంట్ అంటే ఏంటి? కండిషన్. ఒక కండిషన్ బేస్ చేసుకుని మనం డేటాని పంపించాలి అంటే ఆ కండిషన్ ఫస్ట్ డిరైవ్ అయ్యి ఉండాలి. కాబట్టి ఫస్ట్ స్టేజ్ వేరియబుల్స్, తర్వాత లూప్ వేరియబుల్స్, తర్వాత డెరివేషన్స్, లాస్ట్ కన్స్ట్రైంట్స్ వస్తాయి. స్టేజ్ వేరియబుల్స్లో మనం ఏదైనా ఇంటర్మీడియట్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇంటర్మీడియట్ ఫంక్షన్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. లూప్ కండిషన్లో ఒక కాలంలో ఒక 10 క్యారెక్టర్స్ ఉంటే ఈచ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ డేటా అనాలిసిస్ చేయాలి అంటే అప్పుడు లూప్ కండిషన్ యూజ్ చేస్తాము. ఇక్కడ లూప్ కండిషన్ ఎప్పటి వరకు రన్ అవ్వాలి, ఆ వైల్ లూప్ కండిషన్ ఇచ్చి ఇక్కడ డెరివేషన్ రాస్తాము. కన్స్ట్రైంట్స్ అంటే సేమ్ యాజ్ ఫిల్టర్స్. ఏదైనా కండిషన్ని కన్స్ట్రైంట్ అంటాము. ఆ కన్స్ట్రైంట్ ఏదైనా ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిపార్ట్మెంట్ 10 మాత్రమే ఈ లింక్లో ఫ్లో అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ మనం కన్స్ట్రైంట్ ఇస్తాము. ఇప్పుడు డిపార్ట్మెంట్ 10 కానివన్నీ వేరే లింక్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ వేరే అవుట్పుట్ లింక్ డ్రా చేసుకొని ఇక్కడ అదర్వైజ్ అని వస్తుంది. ఆ అదర్వైజ్ని క్లిక్ చేస్తే పైన కండిషన్ కానివన్నీ కింద లింక్లోకి వెళ్తాయి అని మీనింగ్. ఓకేనా? ఇవి కాలమ్ డెరివేషన్స్. ఇక్కడ నేను ఏం చేశాను, లెఫ్ట్ టేబుల్ అని ఒక హార్డ్ కోడెడ్ వాల్యూ ఇచ్చి ఆ తర్వాత లెఫ్ట్ టేబుల్ని పాస్ చేస్తున్నాను. అసలు లెఫ్ట్ టేబుల్ ఏంటి? ఎంప్లాయీ అనే వాల్యూ. సో ఆ వాల్యూ అన్ని ఎన్విరాన్మెంట్స్లో అదే వాల్యూనో కాదో తెలియదు కదా, అది తెలుసుకోవడానికి పారామీటర్స్ని యూజ్ చేస్తున్నాము. ఏ టేబుల్ నేమ్ అయితే ఈ కంట్రోల్ రిపోర్ట్లో యాడ్ చేయాలో ఆ టేబుల్ నేమ్ వచ్చి అవుతుంది. ఎలా అంటే త్రూ పారామీటర్స్. ఫస్ట్ సీక్వెన్స్ జాబ్ డిఫైన్ చేస్తాము. ఆ సీక్వెన్స్ జాబ్ని తీసుకెళ్ళి ప్యారలల్ జాబ్కి మ్యాప్ చేస్తాము. ఆ ప్యారలల్ జాబ్ ప్రాపర్టీస్ నుంచి ఇక్కడ స్టేజ్లోకి మ్యాప్ అవుతుంది. ఓకే, సో ఇది అది అయిపోయింది. థర్డ్ది రైట్ టేబుల్ డీటెయిల్స్.
ఈ లింక్ నేమ్స్ అన్నీ అప్రోప్రియేట్గా మార్చుకోవాలి. ఇలా క్లమ్జీగా అన్నీ సేమ్ పెట్టుకోకూడదు. అప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగినా ఎక్కడ మిస్టేక్ అనేది తెలుస్తుంది. సేమ్ లెఫ్ట్ టేబుల్ ఎలాగో ఇక్కడ రైట్ టేబుల్ కూడా అలాగే ఇస్తున్నాను. ఆ డేటాని పాస్ చేయకుండా డబుల్ కొటేషన్స్లో రైట్ స్పేస్ టేబుల్ తర్వాత మళ్ళీ కంకాట్ చేయాలనుకుంటున్నాను టేబుల్ నేమ్. సో కొలన్ అనేది కంకాట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ కంకాట్ అని పెట్టినా మీకు అదే కొలన్ యాడ్ అవుతుంది. ఓకే, అక్కడ ఏం కావాలి? జాబ్ పారామీటర్ రైట్ టేబుల్. తర్వాత ఇక్కడ అవుట్ టేబుల్ కదా, సో డబుల్ కొటేషన్స్లో అవుట్ టేబుల్ కొలన్ కొటేషన్స్ క్లోజ్. దీన్ని దేంతో కంకాట్ చేస్తున్నామో అవుట్ టేబుల్, అది జాబ్ పారామీటర్లో ఉంది కాబట్టి జాబ్ పారామీటర్ అవుట్ టేబుల్. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ కదా, ఇది అవుట్ టేబుల్. ఇది కౌంట్. సో ఇక్కడ డబుల్ కొటేషన్స్లో అవుట్ టేబుల్ కౌంట్ కొలన్ కౌంట్ని పాస్ చేశాను. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ కౌంట్ ఉందో లేదో చెక్ చేస్తాను. రైట్ క్లిక్, జాబ్ పారామీటర్ కౌంట్. రైట్ క్లిక్, స్ట్రింగ్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అవుట్ టేబుల్ కౌంట్ concatenate with job parameter count, job parameter count. మీరు యాడ్ చేయండి, ఇందులో మిస్టేక్ ఏమీ లేదు. ఎందుకు ఇది ఇలా బిహేవ్ చేస్తుందో తెలియదు. అండ్ ఫైనలీ ద ఎండ్ అని చెప్పొచ్చింది కదా, అది మొత్తం ఒక స్ట్రింగ్లో పాస్ చేస్తున్నాను.
నెక్స్ట్ ఇక్కడ ఇది కంటిన్యూస్ ఫన్నెల్ కాదు, ఆర్డర్డ్ ఫన్నెల్. ఎందుకంటే మనకి ఒక్కొక్క లింక్ 1 by 1 రావాలి కాబట్టి ఫన్నెల్ దగ్గరికి వెళ్ళి సీక్వెన్స్ ఫన్నెల్ క్లిక్ చేస్తాను. సీక్వెన్స్ ఫన్నెల్ ఎప్పుడైతే టైప్ చేస్తామో అప్పుడు దీన్ని సీక్వెన్స్ మోడ్లో రన్ చేయాలి, సీక్వెన్షియల్ మోడ్లో. అండ్ అవుట్పుట్కి డేటా అనేది రావాలి. సో డేటాని అన్నిటికీ కూడా నేను సేమ్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ అన్నిటికీ నేమ్ సేమ్ ఇచ్చాను, ఎందుకంటే సేమ్ నేమ్ ఉంటేనే అది ఫన్నలింగ్ అవుతుంది. ఫన్నలింగ్ చేయడానికి ఫస్ట్ క్రైటీరియా ఏంటి అంటే సేమ్ స్కీమా అనేది సేమ్ ఉండాలి. అకౌంట్తోనే ఏదో ఇష్యూ ఉంది. సో దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి సీక్వెన్స్ ఫన్నెల్ టైప్ చేయాలి. సీక్వెన్స్ ఫన్నెల్ లింక్ బై లింక్ ఒక ఆర్డర్లో ఫన్నెల్ చేస్తుంది. సో అది ఎక్కడ డిఫైన్ చేస్తామంటే ఇక్కడ లింక్ ఆర్డరింగ్ అని ఉంది కదా, అక్కడ డిఫైన్ చేస్తాం. మనకి 1-5 కనిపించట్లా. సో లింక్ నేమ్స్ ఫస్ట్ అప్రోప్రియేట్గా పెట్టుకుందాము. ఫస్ట్ రావాల్సింది హెడర్ కదా, సో ఇది లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4, ఇది లింక్ 5, లింక్ 6. ఇప్పుడు 1 to 6 ఆర్డర్లో రావాలి. సేమ్ ఆర్డర్ ఇక్కడ చెక్ చేసుకుందాం. 1 2 3 4 5 పైన ఉండాలి. సో ఇది క్లిక్ చేసి ఈ అప్ ఆరో కొడితే పైకి వెళ్తుంది. సో ఇప్పుడు ఆర్డర్ 1 2 3 4 5 6 ఈ ఆర్డర్లోనే డేటా సేవ్ అవుతుంది. కాలమ్ని మ్యాప్ చేసాము. కంట్రోల్ రిపోర్ట్ ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ ఫైల్ పాత్, ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, కంట్రోల్ రిపోర్ట్ .txt. ఓకే, ఇది ఓకే చేసి నాది కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నా ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేయట్లా. కానీ మీకు కంపైలేషన్ ఎర్రర్ రాకూడదు, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. దీని నెక్స్ట్ ఈ జాబ్ని తీసుకెళ్ళి మనం అక్కడ ట్యాగ్ చేస్తాము. ఎలా అనేది చూపిస్తాను. ఇలా కంట్రోల్ రిపోర్ట్ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ టాస్క్ టేబుల్ క్రియేషన్ కంప్లీట్ అయింది. సెకండ్ టాస్క్ జాయినింగ్ 2 tables అండ్ క్రియేటింగ్ అ న్యూ టేబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా స్టేజ్, అది కూడా కంప్లీట్ అయింది. థర్డ్ దానిలో కంట్రోల్ రిపోర్ట్ ఒక ఫార్మాట్లో యాడ్ చేయమని చెప్పాను. ఆ ఫార్మాట్లో కంట్రోల్ రిపోర్ట్ యాడ్ చేయాలి. ఆ జాబ్ ఇది. దీని తర్వాత దీనికంటే ముందు కౌంట్ రావాలి కదా మనకి. ఆ కౌంట్ కోసం నేను ఒక పార్లల్ జాబ్ క్రియేట్ చేశాను. ఏది ఇది. సో ఈ జాబ్ ఏం చేస్తుంది అంటే ఎంప్లాయీ డేటా కాదు, ఫైనల్గా క్రియేట్ చేసింది డిపార్ట్మెంట్ ఎంప్లాయీ కదా. ఫైనల్గా క్రియేట్ చేసిన టేబుల్ ఇక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఈఎంపీ అంటే. సో ఇది ఎలా అంటే సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ _డిపార్ట్మెంట్. ఏం చేస్తుంది, కౌంట్ని సెట్ చేస్తుంది. సో ఇక్కడ వ్యూ డేటా క్లిక్ చేస్తే డెవలప్మెంట్ పారామీటర్ సెట్. ప్రతిసారి మనం ఇక్కడ ఎంటర్ మాన్యువల్గా చేస్తే ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది, అంటే ఎప్పుడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అట్లా అవుతాయి. సో అలా అవ్వకోకుండా ఉంటాయి పారామీటర్ సెట్ డిఫైన్ చేస్తే. పారామీటర్ సెట్ ఎలా డిఫైన్ చేయాలో నేను ఆల్రెడీ ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ కౌంట్ అనేది ఈ కాలంలోకి వెళ్తుంది. ఇన్ని కాలమ్స్ అక్కర్లేదు, ఒకటే కాలమ్, అది కౌంట్ కాలమ్. సో ఇది తీసేస్తున్నా, ఇక్కడ కౌంట్ అని పెడుతున్నా. ఓకే, అది వెళ్ళి ఈ సీక్వెన్షియల్ ఫైల్లో సేవ్ అవుతుంది. ఫైల్ పాత్, ఫైల్ నేమ్, కాలమ్స్, కౌంట్. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కంపైల్ చేసి. ఫైల్ పాత్ సి IBM, ఇది అక్కడే count.txt అని టైప్ చేస్తున్నాం. అది ఫైల్ పాత్, ఫైల్ నేమ్ వచ్చేసి count.txt.
count.txt రన్ చేస్తుంది. జాబ్ రన్ అయింది, ఫినిష్డ్. సో ఈ డేటా అనేది మనం తర్వాత సీక్వెన్స్లో కాల్ చేస్తాం. ఇప్పుడు అంతా అయిపోయింది, సీక్వెన్స్ డిఫైన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఫస్ట్ జాయిన్ జాబ్ యాక్టివిటీ యాడ్ చేసాము. ఇది ఎలా యాడ్ చేసాము అంటే, ఇది కదా మన జాయిన్ డెమో జాయిన్. ఇది కదా జాయిన్. సో ఈ జాయిన్ ని తీసుకొని వచ్చి ఇక్కడ యాడ్ చేస్తే జాబ్ యాక్టివిటీ యాడ్ అయిపోతుంది. ఇలా ఇందులోకి ఒక్క పారామీటరే పాస్ చేస్తున్నాము. ఎగ్జిక్యూషన్ యాక్షన్ ఎప్పుడు రీసెట్ ఇఫ్ రిక్వైర్డ్ అండ్ దెన్ రన్ సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు ఏం చేస్తుంది అంటే, ఒకవేళ ముందు రన్లో ఈ జాబ్ అబౌట్ అయినా కూడా అది రీసెట్ చేసుకున్నది ఆ స్టేటస్ని. ఎప్పుడైనా జాబ్ కంపైలేషన్లో ఉంటేనే రన్ అవుతుంది, అబార్టెడ్ స్టేట్లో ఉంటే జాబ్ని రన్ చేయలేము. అందుకు రీసెట్ చేసుకుని రన్ చేస్తాము. ఇక్కడ మనం ఈ పారామీటర్ సెట్ని ఇక్కడ కూడా ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ పారామీటర్స్లో కూడా అది యాడ్ చేయాలి. ఆల్రెడీ యాడ్ చేయలేదు. ఇక్కడ లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్, అవుట్ టేబుల్ మాత్రమే యాడ్ చేసింది. దీంతో పాటు ఆరకల్ కనెక్షన్స్, ఇంకా ఫైల్ పాత్, ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి. టార్గెట్ ఫైల్ పాత్, ఇదేమో కౌంట్ ఫైల్ నేమ్. ఎందుకంటే కౌంట్ ఫైల్ నేమ్కి పారామీటర్ పాస్ చేస్తున్నాం. సో ప్యారలల్ జాబ్స్లో ఏమైతే పారామీటర్స్ ఉన్నాయో వాటిలన్నిటిని ఇక్కడ కూడా డిఫైన్ చేయాలి. ఇవన్నీ కాకుండా ఆరకల్ కనెక్షన్ పారామీటర్ సెట్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ పారామీటర్ సెట్ ఓపెన్ చేయగానే ఉన్న పారామీటర్ సెట్స్ అన్నీ కనిపిస్తాయి. మనం ఒకటే క్రియేట్ చేసాం కాబట్టి ఇది ఒకటే కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తున్నాను, అది యాడ్ అయ్యింది. సో ఇప్పుడు ఒక్కొక్కటి దీనిలో యాప్ చేసుకోవాలి. జాబ్, ప్యారలల్ జాబ్, జాయిన్. ఇక్కడ వెళ్ళి ఇది రీసెట్ ఇఫ్ రిక్వైర్డ్ దెన్ రన్ కొట్టి ఇక్కడ ఇన్సర్ట్ పారామీటర్ క్లిక్ చేయగానే ఈ నేమ్తో ఏమైనా ఉంటే ఆటో మ్యాచ్ అయిపోతుంది. ఆ నేమ్తో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆటో మ్యాప్ అయ్యింది. ఇది సక్సెస్ఫుల్గా రన్ అయితేనే నెక్స్ట్కి వెళ్ళాలి అనే కండిషన్ ఇక్కడ ట్రిగ్గర్స్లో పెడతాం. ఎలా అంటే ఇక్కడ అన్కండిషనల్ అంటే అది ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళమని. కండిషనల్, కస్టమ్ కండిషనల్ అంటే ఈ కండిషన్ని బేస్ చేసుకునే వెళ్ళమని. ఓకే కండిషనల్ అంటే జాబ్ ఫినిష్ అయితేనే వెళ్ళమని. సో కస్టమ్ కండిషన్ పెట్టి, నేను మీకు చెప్పాను కదా జాబ్ ఫినిష్ అయితే జాబ్ స్టేటస్ 1 or 2. సో జాబ్ స్టేటస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ప్రెషన్లో యాక్టివిటీ వేరియబుల్ అని ఉంటుంది. దానిలో పీజే జాయిన్ అంటే ఇదే కదా, పీజే జాయిన్ యొక్క జాబ్ స్టేటస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 1 కానీ 2 కానీ అయితేనే నెక్స్ట్కి వెళ్తుంది. 1 ఎప్పుడు వస్తుంది, జాబ్ ఫినిష్డ్ విత్ నో వార్నింగ్స్. 2 స్టేటస్ ఎప్పుడు వస్తుంది అంటే జాబ్ ఫినిష్డ్ విత్ వార్నింగ్స్. 3 అంటే జాబ్ అబౌట్ అయినప్పుడు. అలాంటి కేసెస్లో ముందుకు వెళ్ళకూడదు. ఓకే, సో ఇక్కడ ఈ ట్రిగ్గర్స్లో మనం ఫ్లో డిపెండెన్సీని యాడ్ చేస్తాం. ఓకే, దీని నెక్స్ట్ రో కౌంట్ అనేది రన్ అవ్వాలి. దేని రో కౌంట్ క్రియేట్ చేస్తుంది, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ జాబ్ అంటే ఆ ప్యారలల్ జాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టేబుల్ క్రియేట్ అవుతుంది కదా, ఈ టేబుల్ యొక్క రో కౌంట్ కావాలి. సో ఫస్ట్ ఇది రన్ అయితేనే తర్వాత ఆ రో కౌంట్ని తీసుకొని ఈ జాబ్ వస్తుంది. రో కౌంట్కి సెపరేట్ జాబ్ ఉందా? ఓకే, నేను ఇదే జాబ్ని అక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, పారామీటర్స్ రో కౌంట్ ఆల్రెడీ ఒక జాబ్ ఉంది, అది ఇక్కడ కాల్ చేశాను. సో ఇక్కడ మనం కండిషన్ పెట్టాం కాబట్టి ఆ లింక్ బ్లూ కలర్లో వచ్చింది. ఎప్పుడైనా అన్కండిషనల్ అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది, కండిషనల్ బేస్డ్ ట్రిగ్గర్స్ పెడితే బ్లూ కలర్లోకి వస్తుంది. సో వన్స్ అవుట్పుట్ టేబుల్ క్రియేట్ అయ్యాక దాని కౌంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకో ప్యారలల్ జాబ్ క్రియేట్ చేసాము. దీనిలో పారామీటర్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఏం రాలేదు. కానీ ఎగ్జిక్యూషన్ యాక్షన్ ఏముండాలి, రీసెట్ ఇఫ్ రిక్వైర్డ్ దెన్ రన్. ట్రిగ్గర్స్ ఏముండాలి, ఈ జాబ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. సో కస్టమ్ కండిషన్
ఇక్కడ ఎక్స్ప్రెషన్లో రైట్ క్లిక్ యాక్టివిటీ వేరియబుల్. సో ఇక్కడ 2 యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ జాబ్ ప్లస్ ముందు ఏ జాబ్ యాక్టివిటీస్ ఉన్నా కూడా ఇక్కడే కనిపిస్తాయి. అంటే మనం డిపెండెన్సీని అప్పటి వరకు ఎగ్జిక్యూట్ అయిన ప్రతి జాబ్ యాక్టివిటీని యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రో కౌంట్ అనే జాబ్ స్టేటస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఆల్రెడీ మనం జాయిన్ స్టేటస్ని ముందు ట్రిగ్గర్లో చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది ఒక్కటే చెక్ చేస్తున్నాము. రో కౌంట్ జాబ్ సక్సెస్ఫుల్గా రన్ అయితేనే అప్పుడు నెక్స్ట్కి వెళ్తుంది. ఏది ఈ నెక్స్ట్ కమాండ్ యాక్టివిటీ. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే క్యాట్ చేస్తుంది. క్యాట్ అంటే దాన్ని ప్రింట్ చేయడం. క్యాట్ కానీ ఎకో కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఎకో అన్నా కూడా ప్రింట్ చేయడమే. సో క్యాట్ అంటే ఏం చేస్తుంది, ఈ వాల్యూని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఆ ఆ కమాండ్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యిందా లేదా అని చెక్ చేసేది ఎలాగో అంటే రిటర్న్ వాల్యూ 0 ఉంటే యూనిక్స్ కమాండ్ సక్సెస్ఫుల్గా రన్ అయినట్టు. 0 కాకుండా ఏ వాల్యూ వచ్చినా సరే సక్సెస్ఫుల్గా రన్ అయినట్టు కాదు. సో రిటర్న్ వాల్యూ సక్సెస్ఫుల్గా రన్ అయితే అప్పుడు నెక్స్ట్కి వెళ్ళమంటున్నాం. నెక్స్ట్ ఏం చేసాము, కంట్రోల్ రిపోర్ట్ క్రియేట్ చేసాము. సో ఈ కంట్రోల్ రిపోర్ట్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ పార్లల్ జాబ్ ఇది కంట్రోల్ రిపోర్ట్. దీనిలో కొన్ని పారామీటర్స్ పాస్ చేయాలి కాబట్టి ఓపెన్ చేస్తే జాబ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ పారామీటర్స్ని డిఫైన్ చేసాము. లెఫ్ట్ టేబుల్ జాబ్ ప్రాపర్టీస్లో డిఫైన్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చింది. రైట్ టేబుల్ కూడా అంతే, అవుట్ టేబుల్ కూడా అంతే. ఈ కౌంట్ అనేది ఎలా వచ్చింది అంటే ఇది తీసేస్తున్నాను. కౌంట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, కమాండ్ లైన్ యాక్టివిటీ నుంచి వస్తుంది. కమాండ్ లైన్ యాక్టివిటీ యొక్క అవుట్పుట్ ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ కూడా రైట్ క్లిక్ యాక్టివిటీ వేరియబుల్. కమాండ్ లైన్ యాక్టివిటీకి మనం పెట్టిన పేరేంటి, రైట్ క్లిక్ యాక్టివిటీ వేరియబుల్. ఈ రో కౌంట్ అనేది జాబ్, పీజే జాయిన్ అనేది జాబ్, ఎగ్జిక్యూట్ కమాండ్ అనేది ఆ కమాండ్ యొక్క అవుట్పుట్. రిటర్న్ వాల్యూ అంటే అది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యిందో లేదో చెప్పేది. ఓకే, కమాండ్ అవుట్పుట్ అంటే ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చే అవుట్పుట్ విచ్ ఈస్ నథింగ్ బట్ 6. ఇక్కడ ఆ 6ని ఈ కౌంట్లోకి పాస్ చేస్తున్నాము. ఎగ్జిక్యూషన్ మోడ్లో రీసెట్ ఇఫ్ రిక్వైర్డ్ అండ్ దెన్ రన్. సో ఇట్లా కంట్రోల్ రిపోర్ట్ అయిపోయింది. దీని నెక్స్ట్ ఏం చేయాలి, నోటిఫికేషన్ యాక్టివిటీ పెట్టాలి. సో వ్యూ ప్యాలెట్, ఈ కంట్రోల్ రిపోర్ట్ని ఒక మెయిల్కి పంపించాలి కదా. సో అప్పుడు ఇక్కడ సీక్వెన్స్లో నోటిఫికేషన్ యాక్టివిటీ ఉంది. ఈ నోటిఫికేషన్ యాక్టివిటీని తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. పెట్టాక ఓపెన్ చేసి మెయిల్ ఎవరికి పంపించాలో, మెయిల్ ఏ సర్వర్ నుంచి వెళ్ళాలి అనేది ఇక్కడ రాయాలి. సెండర్స్ ఈమెయిల్ అడ్రస్ జనరల్గా ఇక్కడ డేటా స్టేట్ సపోర్ట్ టీమ్ మెయిల్ గ్రూప్ మెయిల్ ఐడి ఉంటుంది, అది ఇస్తాము. రిసిపెంట్స్ అంటే ఎవరికి పంపించాలో వాళ్ళ ఐడీస్ పెడతాము. ఇక్కడ కూడా సపోర్ట్ టీమే పెడతాము. సబ్జెక్ట్ కంట్రోల్ రిపోర్ట్ ఫార్ అని చెప్పి ఇక్కడ సమ్ కంటెక్స్ట్ ఇస్తాము. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రిక్వైర్మెంట్ మీద. ఒకవేళ మనం సేల్స్ డేటా పంపిస్తున్నాం అనుకోండి, కంట్రోల్ రిపోర్ట్ ఫర్ సేల్స్ ఫ్లో అట్లా ఇక్కడ సబ్జెక్ట్ ఇస్తాము. ఇక్కడ ఆ కంట్రోల్ రిపోర్ట్ని యాడ్ చేయాలి కాబట్టి అటాచ్మెంట్ ఇవ్వాలి. అటాచ్మెంట్ ఎక్కడ ఉంది, అక్కడ ఫైల్ పాత్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో పారామీటర్లో నేను ఫైల్ పాత్ ఫైల్ నేమ్ డిఫైన్ చేశాను. ఇదిగోండి టార్గెట్ పాత్ అండ్ దెన్ ఇన్సర్ట్ జాబ్ పారామీటర్, ఫైల్ నేమ్ ఏంటి, కౌంట్ ఫైల్ నేమ్ కాదు, కంట్రోల్ రిపోర్ట్ని సేవ్ చేసే దగ్గర నేను ఏమి ఇవ్వలేదు. జనరల్గా ఇక్కడ కూడా పారామీటర్స్ పాస్ చేయాలి. ఇది ఓన్లీ లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ ఇవే ఉన్నాయి. ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏమని క్రియేట్ చేస్తున్నాం, కంట్రోల్ రిపోర్ట్ డాట్ టీఎక్స్టీ అని చేస్తున్నాం. ఇట్లా హార్డ్ కోడ్ చేయకూడదు. ఇది కూడా ఫైల్ పాత్ కంట్రోల్ రిపోర్ట్ ఫైల్ నేమ్ అని డిఫైన్ చేయాలి. ఎలా అంటే ఈ పార్లల్ జాబ్లో జాబ్ ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళి పారామీటర్స్ దగ్గరికి వెళ్ళి ఫైల్ పాత్ కంట్రోల్ రిపోర్ట్ ఫైల్ నేమ్ పారామీటర్స్ యాడ్ చేసాము. ఇక్కడ సేమ్ అవే పాస్ చేయాలి. ఫస్ట్ ఫైల్ పాత్ యాడ్ చేయాలి, తర్వాత కంట్రోల్ రిపోర్ట్ ఫైల్ నేమ్ యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేసి ఓకే చేసి ఇది కంపైల్ చేయాలి. చేశాకే ఇక్కడ మనకి కంపైల్ చేశాకే ఇక్కడ కనిపిస్తుంది ఆ పారామీటర్స్. సో ఇక్కడ ఇంకా కనిపించట్లేదు. నేను ఇది తీసేసి మళ్ళీ యాడ్ చేస్తున్నాను.
ఇది పీజే కంట్రోల్. అందులో ఉన్న పారామీటర్స్ ఓకే వచ్చాయి. లెఫ్ట్ టేబుల్కి లెఫ్ట్ టేబులే పంపించాలి, రైట్ టేబుల్కి రైట్ టేబుల్ వాల్యూ, అవుట్ టేబుల్కి అవుట్ టేబుల్. ఈ వాల్యూస్ అన్ని మనం ఆల్రెడీ జాబ్ ప్రాపర్టీస్లో యాడ్ చేసుకున్నాము. కౌంట్ కౌంట్ ఎలా వస్తుంది? కమాండ్ లైన్ అవుట్పుట్ కాబట్టి కమాండ్ యాక్టివిటీ అవుట్పుట్. నెక్స్ట్ ఫైల్ పాత్ అంటే టార్గెట్ ఫైల్ పాత్. కంట్రోల్ రిపోర్ట్ ఫైల్ నేమ్కి మనం ఏమీ యాడ్ చేయలేదు, అది కౌంట్ ఫైల్ నేమ్. ఇదిగోండి కౌంట్ ఫైల్ నేమ్. సో కంట్రోల్ రిపోర్ట్ ఫైల్ నేమ్ ఆ పారామీటర్ని యాడ్ చేశాను. యాడ్ చేశాక ఇక్కడ వెళ్ళి కాల్ చేస్తున్నాను, ఇన్సర్ట్ పారామీటర్ కంట్రోల్ రిపోర్ట్ ఫైల్ నేమ్. ఇది రీసెట్ ఇఫ్ రిక్వైర్డ్ అండ్ దెన్ రన్. ఇది కండిషనల్, జాబ్ రన్ అయితేనే వెళ్ళమని. సో జాబ్ యాక్టివిటీ నేమ్ సరిగ్గా ఇవ్వలేదు నేను. ఇదేంటది? కంట్రోల్ రిపోర్ట్ పీజే. నేమ్స్ అన్నీ మనము మీనింగ్ఫుల్గా ఇచ్చుకోవాలి, లేకపోతే మనకు కూడా అర్థం కాదు ఏదేది అని. కంట్రోల్ రిపోర్ట్ ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ట్రిగ్గర్స్ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ రైట్ క్లిక్ యాక్టివిటీ వేరియబుల్, ఏది కంట్రోల్ రిపోర్ట్ యొక్క జాబ్ స్టేటస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఆ కండిషన్లోనే నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తుంది. ఈ నోటిఫికేషన్లో ఇక్కడ ఏ అటాచ్మెంట్ పంపించాలనుకుంటున్నాము? కంట్రోల్ రిపోర్ట్ కదా. సో ఆ టార్గెట్ ఫైల్ పాత్లో మనం క్రియేట్ చేస్తున్నాం కదా, జాబ్ క్రియేట్ చేస్తుంది కంట్రోల్ రిపోర్ట్. ఆ కంట్రోల్ రిపోర్ట్ని ఇదిగోండి ఇక్కడ అటాచ్ చేస్తున్నాము. ఇక్కడ ఫైనల్గా ఈమెయిల్కి ఏం పంపించాలో అది హాయ్ టీమ్ సేల్స్ సీక్వెన్స్ కంప్లీటెడ్ or executed successfully. Please find attached control report. PFA అంటే ప్లీజ్ ఫైండ్ అటాచ్మెంట్. థ్యాంక్స్ డిఎస్ సపోర్ట్ టీమ్. ఇట్లా పంపి కొన్ని కేసెస్లో ఈ సబ్జెక్ట్లో మనం డేట్ కూడా పెట్టుకోవచ్చు, సీక్వెన్స్ నెంబర్ పెట్టుకోవచ్చు. అదంతా కూడా డిపెండెంట్ ఆన్ రిక్వైర్మెంట్. ఒకవేళ ఒక నంబర్ బేస్ చేసుకుని రన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ నంబర్ అనేది దీనిలో పెడతారు. అంటే ఇప్పటికీ ఎన్ని కంట్రోల్ రిపోర్ట్స్ జనరేట్ అయినాయి అనేది తెలుస్తుంది అనమాట. లేకపోతే డేట్ కావాలంటే డేట్ కూడా ఇక్కడ పాస్ చేయొచ్చు. ఎలా అంటే ఆ డేట్ని ముందు క్యాలిక్యులేట్ చేస్తాము. మనకి ఇప్పుడు సిస్టమ్ డేట్ కావాలి అంటే యునిక్స్కి వెళ్ళి డేట్ అని కమాండ్ కొట్టామనుకోండి, ఈరోజు డేట్ వస్తుంది. ఇదిగోండి డేట్ అనేది ఒక కమాండ్, అదేం చేస్తుందంటే ఈరోజు డేట్ని ఇస్తుంది. దీన్ని చేంజ్ చేసుకోవచ్చు కూడా, అంటే ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు కావాల్సినట్టు. ఇక టైం స్టాంప్తో సహా వస్తుంది కదా, సో ఇదంతా కూడా మార్చుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి కమాండ్స్ ఉంటాయి. సో వాళ్ళు రిక్వైర్మెంట్లో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి డేట్ని కూడా మనం జాబ్లో యాడ్ చేయొచ్చు. ఫస్ట్ కమాండ్ లైన్ యాక్టివిటీ పెట్టుకుంటాం ఇలాంటిది. డేట్ అనే కమాండ్ రన్ చేస్తాము, దాని అవుట్పుట్ని తీసుకెళ్ళి ఇక్కడ పాస్ చేస్తాము సబ్జెక్ట్ లైన్లో కావాలి అంటే. ఇది మొత్తం అయిపోయాక కంపైల్ చేస్తాము. సేమ్ పార్లల్ జాబ్ని ఎలా రన్ చేస్తామో దీన్ని కూడా అలాగే ఎగ్జిక్యూట్ చేస్తాము. మిస్సింగ్ రిసిపెంట్స్ నేమ్, ఇక్కడ మనం వాల్యూస్ పాస్ చేయలేదు. అంటే ఇక్కడ ఎస్ఎంటిపి సర్వర్ కావాలి. జనరల్గా మెయిల్ నోటిఫికేషన్స్ పంపించాలి అంటే ఒక సర్వర్ ఉండాలి కదా, దేని నుంచి దేనికి పంపిస్తున్నాము అని చెప్పి. ఆ సెటప్ నా దగ్గర రెడీ లేదు, కానీ ప్రాజెక్ట్స్లో ఆ సెటప్ ఆల్రెడీ ఉంటుంది. మన మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, ఆ మెయిల్ ఐడీస్ని ఆ డేటా స్టేజ్లో ఎస్ఎంటిపి మెయిల్ సర్వర్కి అటాచ్ చేసి ఉంచుతారు. అదంతా అడ్మిన్ పీపుల్ ఆల్రెడీ చేస్తారు, మనం యూస్ చేసుకుంటాం అంతే. ఇక్కడ మెయిల్ ఐడీస్ సెండర్ ఈమెయిల్ ఐడి, రిసిపెంట్ ఈమెయిల్ ఐడి, ఎస్ఎంటిపి మెయిల్ సర్వర్. ఓకేనా, అలా మెయిల్స్ కూడా పంపించుకుంటాం. ఒకవేళ వీటిలో ఎక్కడైనా జాబ్ ఫెయిల్ అయితే నాకు నోటిఫికేషన్ రావాలి అని అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాము అంటే పాలెట్లో సీక్వెన్సర్ ఉంటుంది. ఈ సీక్వెన్సర్కి ఇవన్నీ జాయిన్ చేస్తున్నాను నేను. అంటే ఇవన్నీ సక్సెస్ఫుల్గా రన్ అయితేనే మెయిల్ నోటిఫికేషన్ సక్సెస్ అని పంపించండి. సో దీని నెక్స్ట్ మళ్ళీ దీని నుంచి ఒక లింక్ని డ్రా చేసి ఇంకో నోటిఫికేషన్, ఇదేంటి సక్సెస్ నోటిఫికేషన్. ఇన్ ద సిమిలర్ వే వీటిలో ఏ ఒక్కటైనా అబాట్ అయితే అప్పుడు అబాట్ నోటిఫికేషన్ వెళ్తుంది. అలా మనం జాబ్ సీక్వెన్స్ని మానిటర్ చేయొచ్చు మెయిల్స్ ద్వారా. మెయిల్ అక్కర్లేదు, ఈ సీక్వెన్స్ అది తీసుకొచ్చి దీనికి పెడతాం. 1 minute ఇది మీటింగ్ ఎండ్ అయిపోతుంది.
అండ్ దెన్ వీ విల్ కనెక్ట్ టుమారో. మీరు ఈ సినారియోని మీ దానిలో ప్రాక్టీస్ చేయండి. ఇక్కడేమో ఆల్ పెడతాము, ఎందుకంటే అన్నీ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడేమో ఎనీ పెడతాము, అంటే ఏదైనా ఒక్కటి ఫెయిల్ అయినా సరే నాకు నోటిఫికేషన్ వెళ్ళాలి అని. సో ఇలా జాబ్లో జరిగే ప్రతి దాన్ని కూడా మనం మానిటర్ చేయొచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు డౌట్స్ వస్తాయి. వి విల్ క్లారిఫై దెమ్ ఇన్ ద క్లాస్. ఓకేనా? రేపు ఇంకో సినారియో చెప్తాను, అది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, నాది 1 minute క్లోజ్ అవుతుంది. బాయ్.